నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ షాహిదా మన దేశంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధించే సమస్య ఊబకాయం. ఇది హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మూల కారణం. మారిన లైఫ్ స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజ్ లేకపోవడం వంటివి ఊబకాయం, బరువు పెరగడానికి కారణమవుతున్నాయి. ఈ క్రమంలో బరువు తగ్గేందుకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, క్యాలరీలను తగ్గించడం, క్విక్ ఎక్సర్సైజ్ వంటివి ఫాలో అవుతున్నారు. అయితే ఓ వెయిట్ లాస్ కోచ్ ఇవేవీ ఫాలో కాకుండానే ఏకంగా 30 కిలోలు తగ్గి చూపించాడు. ఇందుకు ఫాలో అయిన టిప్స్ గురించి కూడా వెల్లడించాడు. సాత్విక్ భాటియా అనే వెయిట్ లాస్ కోచ్ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో తన వెయిట్ లాస్ జర్నీ గురించి షేర్ చేసుకున్నాడు. ఓ వీడియోలో తాను పాటించి వర్కౌట్ అయిన 5 సూత్రాల గురించి వెల్లడించాడు. అందులో ఫ్యాట్ లాస్ గురించి ఎలాంటి అప్రోచ్ ఉండాలో వివరించాడు. ఫ్యాట్ లాస్ అనేది కేవలం ఒక మోటివేషనో, విల్ పవర్ గేమో కాదని, ఇదొక కమిట్మెంట్ అని చెప్పాడు. జీవితానికి సెట్ అయ్యే డైలీ రొటీన్ ని బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే నైట్ షిఫ్ట్ చేసే ఉద్యోగి, డే షిఫ్ట్ చేసే ఉద్యోగి ఇద్దరికీ ఒకే రకమైన లైఫ్ స్టైల్ ఉండట్లేదు. వేరు బాడీలు, షెడ్యూల్స్కు వేరు డైట్ అవసరం ఉంటుంది. సెలబ్రిటీలు లేదా ఇంటర్నెట్ నుంచి కాపీ పేస్ట్ చేసే డైట్స్ కొంతకాలం పాటు పని చేస్తాయేమో కానీ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉండవు అని వివరించారు. ఒత్తిడి ఎక్కువైతే బాడీలో కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇది క్రేవింగ్స్ ని పెంచి ఫ్యాట్ బర్నింగ్ ని కష్టతరం చేస్తుంది. అంతేకాకుండా నిద్ర, ఫుడ్ చాయిస్లను సైతం ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఆహారం, వ్యాయామంతో పాటు ఒత్తిడిని సైతం మేనేజ్ చేయడం చాలా ముఖ్యం. అయితే ఒకరికి వర్కౌట్ అయ్యేది మరొకరికి సెట్ కాకపోవచ్చు. కాబట్టి మెరుగైన రిజల్ట్స్ కోసం కొంతకాలం పాటు తప్పక వెయిట్ చేయాలి. అలాగే వెయిట్ లాస్ ప్రాసెస్ లో జిమ్ కి వెళ్లడం మంచి చాయిసే. అయితే దీన్ని టెంపరరీ సొల్యూషన్ గా పరిగణించకూడదు. బరువు తగ్గే వరకు వెళ్లి ఆ తర్వాత మానేయడం సరైన పని కాదు. దీంతో పాటు చెమట, క్యాలరీ బర్నింగ్ కోసమని కాకుండా మజిల్ బలోపేతంపై ఫోకస్ పెట్టాలి. ఇది కండరాలను దృఢంగా చేసి మెటబాలిజంను ఇంప్రూవ్ చేస్తుంది. లాంగ్ టర్మ్ లో ఫ్యాట్ బర్నింగ్ కి సపోర్ట్ ఇస్తుంది. కేవలం జిమ్ లో ఉన్నప్పుడే ఫ్యాట్ బర్న్ అవుతుందని భావించొద్దు. బాడీ రికవరీ ప్రాసెస్ లో కూడా కొవ్వు కరుగుతుంది. కంటి నిండా నిద్ర లేకపోవడం, రెస్ట్ తీసుకోకపోవడం, నిరంతరం నొప్పి వంటివి బాడీని త్వరగా రికవర్ కానివ్వవు. శరీరానికి తగినంతగా రికవరీ ఇస్తే హార్మోన్ బ్యాలెన్సింగ్, మజిల్ రిపేర్ తో పాటు స్థిరమైన ఎనర్జీ లెవెల్స్ కి సపోర్ట్ చేస్తుంది. జిమ్ లో చాలా మంది కార్డియోపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. వెయిట్ లాస్ ప్రాసెస్ లో ఉన్నవారు దీనిపై ఎక్కువగా చేయడం మంచిది కాదు. ఇలా చేస్తే బాడీ త్వరగా అలసిపోయి ఆకలి పెరుగుతుంది. ఇది కండరాల పెరుగుదలను స్లో చేస్తుంది. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేకుండా చేస్తే ఫ్యాట్ తో పాటు కండరాలను సైతం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇది దీర్ఘకాలంలో మెటబాలిజంను దెబ్బతీస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.